వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. బట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. అరే ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. బట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. ఎంచుకునే నాయకుల మంచి చెడులు చూడు, ఏమన్నా చేస్తారా జనాలకు మేలు. 5 ఏళ్ల కాలానికి అగ్రిమెంటు నేడు, ఆగమాగమయ్యి నీ ఓటు నమ్ముకోకు. వచ్చింది టైము నీకు ఓటు వేయడానికి, వచ్చింది టైము నీకు ఓటు వేయడానికి, నిజమైన నాయకుల్ని నిర్ణయించడానికి. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. గట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. చలో రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధమోటు, అవకాశం అందుకొని అడుగెయ్యి ముందుకు. నీ ఓటు ఏడుందో ముందుగానే తెలుసుకో, పోలింగు డే రోజున ప్రశాంతంగా వేసుకో. ఓటరు నీ చేతికి వచ్చింది పవరు, ఓటరు నీ చేతికి వచ్చింది పవరు. ఓటేసి చూపించు రానున్న ఫ్యూచరు. ఓడిపోనీయకు నీ ఓటును, గెలిపించే ప్రజాస్వామ్య బాటను. అరే గట్టిగా పోనీయకు నీ ఓటును, పోదాం పద పోలింగు బూతుకు. చలో
సంతకం ఓటే నీ ఆయుధం ఓటే మౌనంగా చేసే యుద్ధం మనకెందుకు అని కూర్చుంటే మన దేశం తప్పును బాటే నువ్వు ముందుకు వచ్చావంటే మారేను రాతే నవభారత నిర్మాణంలో నువ్వు భాగం కావాలంటే తగు నేతలు రావాలంటే వెయ్యాలి ఓటే. चुनाव का पर्व देश का गर्व चुनाव का पर्व देश का गर्व అందరికీ నమస్కారాలు. 2024 జనరల్ ఎలక్షన్ ఈరోజు పోలింగ్ అనేది మే 15 మే 13 తారీఖున జరుగుతుంది. ఒంగోలు పట్టణంలో మా కుటుంబ సభ్యులతో నేను ఓటు హక్కును వినియోగించుకున్నాను. ప్రతి ఒక్కరూ స్పందన చూస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలి. తెలుగుదేశం పార్టీని అంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా కూడా పీఠం పైన కూర్చోబెట్టించాలి అనేది ప్రజల్లో స్పందన కనబడుతూ ఉంది. ఖచ్చితంగా అందరూ అభ్యర్థులు కూడా ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో 7 తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కూడా గెలవబోతున్నారు. అందరితో పాటు నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నాను కాబట్టి మా విజయం కూడా భగవంతుడు ఆశీస్సులతో ఖచ్చితంగా గెలుస్తున్నాం అనేది కూడా తెలుపుకుంటున్నాను. ప్రభుత్వాన్ని ఏర్పరిచిన తర్వాత ప్రజలకి సేవ చేసే కార్యక్రమాల్లో అందరూ కూడా నిమగ్నమై ఉంటారని కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబాన్ని ఎన్ని సంవత్సరాలు 33 సంవత్సరాలుగా అభిమానించిన ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కూడా నమస్కారాలు తెలుపుకుంటూ ఇంకా మీ సేవలోనే ఉండాలని మా అందరి లక్ష్యం అది ఆశీర్వదించాం. వెల్కమ్ టు గంగా న్యూస్. వార్తలు చదువుతున్నది బంగిలింగరాజు.